హాయ్ హలో అండి, వెల్కమ్ టు భారతీ సెక్యూరిటీ సిస్టమ్స్. ఇదైతే సోలార్ డార్క్ హంటర్ కెమెరా యొక్క వీడియో పర్ఫార్మెన్స్ అండి. మార్నింగ్ టైము నైట్ టైము రెండు చెక్ చేయడం జరిగింది. ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. చాలా మంది కాల్ చేసినప్పుడు నన్ను డెమో అడుగుతున్నారండి. వీడియో ఒకసారి క్లారిటీ ఎలా ఉంటుందో ఏమో పెట్టండి అని చెప్పి, వాళ్ళ కోసమే అయితే ఈ వీడియో అనమాట. ఫస్ట్ మనకు స్టార్టింగ్లో ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందండి. పైన సిగ్నల్ స్ట్రెంత్, పక్కనే ఛార్జింగ్ అయ్యే సింబల్స్, ఎంత ఛార్జింగ్ ఉంది, తర్వాత టైము ఇవన్నీ చూపిస్తుంది. కింద వచ్చేసి ఈవెంట్స్, ప్లేబ్యాక్ ఇలా ఆప్షన్స్ ఉంటాయి, సెట్టింగ్స్. తర్వాత వచ్చేసి పీటీజెడ్ ఆప్షను, స్నాప్చాట్ ఆప్షను, అంటే మనం ఫోటో కావాలంటే తీసుకోవచ్చు, కెమెరాతో కావాలంటే మాట్లాడచ్చు, రికార్డింగ్ ఇప్పటి నుంచి మనము ఇక్కడ జరిగే ఈవెంట్స్ అన్ని మనం ఇక్కడే రికార్డ్ చేసుకోవచ్చు. మోర్ లేకపోతే ప్రీసెట్ ఆప్షన్స్, ఇంకా రకరకాల ఆప్షన్స్ వస్తాయి. అలారము, లైట్ కంట్రోల్, లైట్ కావాలంటే లైట్ వేసుకోవచ్చు, పీటీజెడ్ క్యాలిబ్రేషన్ చేసుకోవచ్చు, ప్రీసెట్ పీటీఎస్ చేసుకోవచ్చు, మోషన్ ట్రాక్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయండి. ఓకేనా. ఇందులో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను హెచ్డి మోడు, ఎస్డి మోడు రెండు ఉంటాయండి. స్టాండర్డ్ డెఫినేషను, హై క్వాలిటీ డెఫినేషను. నేను ఇప్పుడు హెచ్డీలో పెట్టాను. హెచ్డీలో పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం క్లారిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఇది వచ్చేసి 290 degrees మనకు హారిజాంటల్ గాను, 90 degrees వర్టికల్ గాను రొటేట్ అవుతుందండి. మొత్తం మనం కవర్ చేసుకోవచ్చు. ఈ ఫిష్ పాండ్ దగ్గర దగ్గర 3.5 ఎకరా ఉందండి. దాన్ని బట్టి మీరు ఇది ఎంత వస్తుంది ఏంటి అని చెప్పి మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అది వాళ్ళ ఉండే నివాస స్థలం అన్నమాట, వాళ్ళ ఇల్లు. ఇక్కడే వాళ్ళు టెంట్ వేసుకొని ఉంటున్నారు. ఇది ఊరికి చాలా దూరంలో ఉంది, తోటలోనే ఉంటున్నారన్నమాట. ఓకేనా. వాళ్ళకు ఇప్పుడు ఎవరు వస్తున్నారు ఏంటి, ఇది చేపల చెరువు కదా, ఏదైనా ప్రాబ్లం అయితే కష్టం అని చెప్పి ఇది పెట్టుకోవడం జరిగిందనమాట. మనం ఏం చేసామంటే దీన్ని సెంటర్లో పెట్టి ఒక సైడ్ మొత్తం ఫ్రంట్ పోర్షన్, తర్వాత ఒక సైడ్ బ్యాక్ పోర్షన్ రెండు కవర్ అయ్యేలాగా మనం సెట్ చేయడం జరిగింది దీన్ని. ఓకేనా. ఇలా ఉంటుందండి. ఇప్పుడు చూడండి, ఈ మొత్తం మనం తిప్పడం జరిగింది. పీటీజెడ్ ఆప్షన్. ఇది పీటీ కెమెరానే, కానీ జెడ్ ఏంటంటే జూమింగ్ వస్తుంది, కానీ మీరు అనుకున్నంత ఇదిగా ఏం ఉండదండి జూమింగ్. ఖచ్చితంగా పిక్చర్ అయితే కొంచెం బ్లర్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు చూపించేది మాత్రమే మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇలా మొత్తం కవర్ చేసి ఫ్రంట్ పోర్షన్, బ్యాక్ పోర్షన్ రెండు కవర్ అయ్యేలాగా మనం ఫిట్ చేయడం జరిగింది అనమాట ఇది. ఓకేనా. వాళ్ళు కూడా చాలా సాటిస్ఫై అయినారు. తర్వాత ఇప్పుడు నైట్ పోర్షన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూపిస్తాను, చూసేయండి. ఇది మామూలుగా 30 మీటర్సే దీని కెపాసిటీ, కానీ ఇది చాలా జంపుగానే ఉందన్నమాట. లెంత్ చాలా ఎక్కువగా ఉంది. ఓకేనా. తర్వాత ఈవెంట్స్, పిఆర్ హ్యూమనాయిడ్ డిటెక్షన్ అలారమ్స్, ఎవరైనా అలారమ్స్ ఇలా వచ్చినప్పుడు అది రికార్డ్ చేసి మనకి ఇస్తుంది అనమాట. మనం ఇక్కడే చూసుకోవచ్చు. లైవ్ ప్రతిసారి చూసుకోలేం కాబట్టి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం ఆన్ చేసి చూసుకోవచ్చు. ఇది నోటిఫికేషన్ అనమాట. కావాలంటే దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏదైనా మిస్యూజ్ అయితే స్నాప్ తీసుకోవచ్చు, మాట్లాడచ్చు దాంతో. ఓకేనా. తర్వాత మనము ఇది ఏఓవి కెమెరా అనమాట, ఆల్వేస్ ఆన్ వీడియో అనమాట. ఇది 256 GB ఎస్డి కార్డ్ వరకు మనకు సపోర్ట్ చేస్తుంది. కావాలంటే మీరు క్లౌడ్ స్టోరేజ్ ఆప్షన్ కూడా ఉంటుంది. క్లౌడ్ స్టోరేజ్, మైక్రో ఎస్డి కార్డ్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. మనం మైక్రో ఎస్డి కార్డ్ లేకపోయి ఇప్పుడు ప్లేబ్యాక్ నైట్ 12 గంటలప్పుడు విజువల్ ఎలా ఉంది అని చెప్పి నేను చూపిస్తాను చూడండి. నైట్ మనము 12 గంటల టైంలో సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. చూసారా, మనకు ఎర్లీ మార్నింగ్ పొద్దు పొడిచేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంది, గమనించండి. ఇందులో f1.0 లెన్స్ అనేవి యూజ్ చేశారనమాట. దానివల్లనే ఇది చిమ్మ చీకట్లో కూడా అంత మంచిగా క్యాప్చర్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా. తర్వాత ఇది హ్యూమన్ డిటెక్షన్తో వస్తుంది, 4G 5G సిమ్ సపోర్ట్తో వస్తుంది, లో పవర్ కన్జంప్షన్తో వస్తుంది, 7 watts సోలార్ ప్యానల్, 18,000 ఇన్బుల్ట్ ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇది మార్నింగ్ 5 AM అండి, మార్నింగ్లో ఇలా ఉంది. తర్వాత ఇది 7 AM అనమాట. చూసారా, వీడియో అయితే పిక్చల్గా ఉంటుందండి ఇది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి.